ఇగో కేజ్రీవాల్ అరెస్ట్, లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి 12 మంది ఆఫీసర్ల బృందం. అరవింద్ ఆయన భార్య ఫోన్లు స్వాధీనం. 2 ట్యాబ్స్, ఒక ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం మన దేశంలో. ఈడీకి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన, వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రుల్లో మనం ఎంతోమందిని మాజీ ముఖ్యమంత్రులను చూసినాం, అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులని. కానీ జయలలిత కావచ్చు, ఇక్కడ చంద్రబాబు కావచ్చు, కరుణానిధి కావచ్చు, వీళ్ళంతా కూడా అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులు. కానీ పదవిలో లేనప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళే తప్ప, పదవిలో ఉండంగా అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి కేజ్రీవాల్. ఈయన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. అసలు కేజ్రీవాల్ అంటే ఒక సామాన్యుడికి ప్రతీకగా కనపడ్డాడు ఇన్ని రోజులు. ఢిల్లీలో అత్యంత సామాన్యుడిలాగా రోడ్లపైన నడుస్తుంటే, ఆయన చేసిన ప్రచారం చూస్తుంటే, ఆయన వేసిన డ్రెస్సింగు, తన విధానము, తను మాట్లాడే స్టైల్, ఇదంతా కూడా ఒక కామన్ మ్యాన్కి చాలా చేరువగా ఉంటుండే, చాలా దగ్గరగా ఉంటుండే. ఇట్లాంటోడు అసలు తప్పే చేయడు అనుకున్నారు, కానీ అట్లాంటోడే తప్పు చేసిండు అంటే ఇంకా ఎవరిని నమ్ముతారు దేశ ప్రజలుగా? కామన్ మ్యాన్ రూపంలో కూడా ఇట్లాంటోడు బయటకు వచ్చిండు అంటే ఇవాళ మరి ఏ వ్యక్తిని నమ్మాల్సిన పరిస్థితి ఉంది? ఏ నాయకుని నమ్మే ఆస్కారం ఉంది? డబ్బున్నోడు దోసుకోబట్టే, డబ్బు లేనోడు దోసుకోబట్టే, అధికారం ఉన్నోడు దోసుకోబట్టే, అధికారాన్ని తీసుకున్నోడు దోసుకోబట్టే. మరి ఇక ఎవడు దోసుకుంటలేడు? ఎవరికి వాడు, ఎవరి పనిలో వాడు ఉన్నాడు. ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి భారీ భద్రతా బలగాల మధ్య 12 మంది ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ చూపించి ఆయనను కొంతసేపు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అంతకుముందు కేజ్రీవాల్ ఫోన్లతో పాటు ఆయన భార్య ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 ట్యాబ్స్, ఒక ల్యాప్టాప్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అధికారులు సీఎం ఇంట్లో ఉన్నంతసేపు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆయన ఇంటి బయట కాపలా ఉన్నారు. సీఎం ఇంటి పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. కాగా సీఎం ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకొని ఆప్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఈడీ అధికారులు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు, ఈడీ అధికారులకు వ్యతిరేకంగా. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పదవిలో ఉండి అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని మొత్తానికి కవిత తర్వాత అత్యంత సంచలనమైనటువంటి వార్త ఏదైనా ఉంది అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం. ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక ముఖ్యమంత్రే అరెస్ట్ అయ్యిండు లిక్కర్ స్కామ్లో అంటే ఇక కవిత ఎంత, నువ్వెంత, నీ అవకాశం ఎంత? ఓ ఎమ్మెల్సీ, ఓ మాజీ ముఖ్యమంత్రి బిడ్డవు, దానికే సించేసుకురు ఇట్లా. ఇక మా అంతటోడు లేడు, మా లెక్క ఎవరు చేయలేరు, మమ్మల్ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండమే. ఏమైంది? మన్నైంది, మశానమైంది. దొంగలందరూ ఇట్లా బొక్కలకు దోస్తేనే చట్టాల మీద, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల మీద, దర్యాప్తు సంస్థల మీద డెఫినెట్గా నమ్మకం కలుగుతుంది. ఇది కదా కావాల్సింది దేశ ప్రజలకి. అందలం ఎక్కించిన తర్వాత, అధికారం ఇచ్చిన తర్వాత దాచుకుంటారు అన్నాక కడుపు ఎందుకు మండదు? నేను పెట్టింది ఎందుకు, నీకు ఇచ్చింది ఎందుకు అవకాశం? ఈ ప్రజలను పరిపాలించమని, సక్రమంగా పరిపాలన అందించమని, పేద ప్రజల జీవితాల్లో బాగు చేయమని చెప్పి, మార్పులు వాళ్ళ స్థితిగతులను మార్చమని చెప్పి మిమ్మల్ని అవకాశం ఇచ్చి గద్దెనెక్కి కూర్చోబెడితే మీరు చేసేదేంది ఇట్లా. అందుకోసమే ఇట్లాంటివి జరిగినప్పుడే ఈ దేశంలో ఇంకా ఇట్లాంటిది ప్రజాస్వామ్యం కానీ, లేకపోతే చట్టాలు కానీ, న్యాయాలు కానీ, న్యాయస్థానాలు కానీ, ధర్మం కానీ ఉంది అని చెప్పి నమ్మకం కలుగుతుంది. వాడు ముఖ్యమంత్రి అయితేంది, ఏ మంత్రి అయితేంది, తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. దేశంలో వానికో చట్టం, కామన్ మ్యాన్కో చట్టం ఏడిచిందా? లేదు కదా. ఎవరికైనా ఒకటే చట్టం, ఎవరికైనా ఒకటే న్యాయం. ఇది మర్చిపోయిన పోలీసులు, ఇది మర్చిపోయిన అధికారులు, అధికార దర్పంతో ఎవడన్నా రాగానే వానికి కురిసేసి కూర్చోబెడతారు, కామన్ మ్యాన్ని నిలబెడతారు, కామన్ మ్యాన్ని గోస పెడతారు, అరి గోస పెడతారు కామన్ మ్యాన్ని.
ఇబ్బందుల పాలు చేస్తారు వాడిని. అదే ఒక అధికారం ఉన్నోడు వస్తే వానికి సపరేట్ ట్రీట్మెంటు, కేసు వాని వైపు ఫేవర్, జడ్జిలను కూడా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి వీడు బయట మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా నా దగ్గర అధికారం ఉంది కదా, నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా అని చెప్పి విర్రవీగుతూ ఉంటారు. అది పోవాలంటే ఇట్లాంటివి జరగాలి. తప్పు చేస్తే ఎవడైనా సరే వాడిని బొక్కల దోస్తారనే ఒక భావన వచ్చి ఉండాలి. అప్పుడే నమ్ముతారు, నమ్మకం కలుగుతుంది మనకి. ఇంకా లాస్ట్ వికెట్ కూడా అవుట్ అయింది నిన్న. లాస్ట్ వికెట్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఎందుకు మరి అసలు అందులో అసలు స్కామే జరగలేదు, తప్పే జరగలేదు, ఎవరు కూడా అందులో ఇన్వాల్వ్మెంటే లేదు. కావాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడానికి మాత్రమే మా పైన కేసులు పెడతా ఉంది. సిబిఐని, ఈడీని వేట కుక్కలాగా మా పైన తరుముతూ ఉంది. ఆ వేట కుక్కలతో మమ్మల్ని వేటాడిస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేదు. మేము ఒక్క దగ్గర కూడా మేము దాంట్లో అవినీతి చేయలేదని చెప్పి గొప్పలు చెప్పిన ఇప్పటి వరకు జరిగినటువంటి నాయకులు 15 మంది వరకు అరెస్ట్ అవ్వడం అంటే ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడము, లేదంటే వృధా చేయడము, రావాల్సిన ఇన్కమ్ని, ఆదాయానికి గండి కొట్టడము, ఇవన్నీ కూడా తప్పుల కిందనే వస్తాయి, మనీ లాండరింగ్ కిందనే వస్తుంది. సిబిఐ వీళ్ళని దోషులుగా పేర్కొన్నప్పటికీ కూడా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందంటే డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి, ముడుపులు ముట్టినాయి కాబట్టి, ఒకరి నుంచి ఒకరికి లాభం చేకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా జరిగిన స్కామ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చివరగా నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసింది. కవిత ఏం చెప్పింది మనకి? నేను అసలు తప్పే చేయలేదు, నా ఇన్వాల్వ్మెంటే లేదు, అనవసరంగా మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, ఇలా బీఆర్ఎస్ పూర్తిగా అంటే బీఆర్ఎస్ని నిర్వీర్యం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మా అసలు ఇన్వాల్వ్మెంటే లేదని చెప్పిర్రు. ఇక పోయి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇచ్చిన విజయ సంకేతాలు, ఆమె చూపించిన పిడికిలి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమనుకున్నామంటే మా తెలంగాణ బిడ్డ తప్పు చేస్తా, అది ఛాన్సే లేదు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన మా బాపు కేసీఆర్, ఈ రాష్ట్రాన్ని సాధించడంలో ముందుండి కొట్లాడిన మా కేసీఆర్, సాగు నోట్లో తలకాయ పెట్టి అటుకులే బుక్కిండో అన్నమే తిన్నాడో కానీ తెలంగాణను తీసుకొచ్చిన మా బాపు కేసీఆర్ బిడ్డ ఇట్లా చేస్తుందా అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా సీన్ సితార అయిపోయింది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇన్ని రోజులు ఒకటి అనుకున్నారు, ఆ రోజు ఏమన్నారు, ఇక అసలు రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, మొత్తం రోడ్లన్నీ రాస్తారోకోలు అవుతాయి, ఊర్లన్నీ ఆగమవుతాయి, బొందైంది, బోషానమైంది, ఏమీ కాలేదు, మన్ను కూడా కాలేదు అని చెప్పి బయట పబ్లిక్ కూడా అనుకుంటా ఉన్నారు. అసలు ఏమీ జరగలేదు, కవితను అరెస్ట్ చేస్తే ఏదో అయిపోతుంది అంటే ఏంది అయ్యేది? యాక్చువల్గా పబ్లిక్ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇయ్యాలటికి 4వ రోజు ఆమె జైల్లో ఉండి 4వ రోజు కవిత అరెస్ట్ అయింది అనేది గుర్తుంది తప్ప ఉందా లేదా, ఇక వచ్చిందా లేదా సంబంధం లేదన్నట్టుగా పబ్లిక్ ఎవరి పనుల అలా పడిపోయారు. ఎందుకంటే తప్పు చేసిందనే భావనకు వచ్చేసారు అందరు కూడా. సో తప్పు చేయనప్పుడు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? ఎక్కడైనా సరే ఒక కామన్ మ్యాన్ని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితులు ఉన్న ఈ కాలంలో చట్టాల మీద అవగాహన ఉన్నప్పుడు ఎవ్వరు కూడా తప్పు చేయకుండా అసలు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు, ఆస్కారమే లేదు. డబ్బులు ఉన్నాయి, మీకు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, కావాలంటే ఎట్లంటే అట్లా నిమిషానికి ₹1 ఇచ్చి కూడా పెట్టుకునేంత సత్తా ఉన్నటువంటి మీరు పోయి జైళ్ళల్లో మగ్గుతున్నారు అంటే ఏంటిది? ఇలా కస్టడీలో ఉన్నారంటే ఏంటిది? అంటే తప్పు చేసిరు అన్నట్టు. తప్పు చేసేపటికే మూసుకొని ఇలా జైళ్ళ పాలైనట్టు కనపడతా ఉంది. సో ఇది మొత్తానికి ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అండ్ హాట్ న్యూస్.